హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పల్లెటూరు ప్రపంచం. అందరూ అన్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి షార్ట్స్ అండి. మనం ఇంటి దగ్గర పిల్లలకి వేస్తాం కదా, ఇంటి దగ్గర నైట్ టైం అయినా హాలిడేస్లో అయినా వేసుకోవడం చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. పిల్లలకి 1 to 10 years ఏజ్ వాళ్ళకైనా సరిపోతాయి. ఇలాంటి టేప్తో కొలతలు లేకుండా ఈజీగా చేయొచ్చండి. నేను 1/2 మీటర్ క్లాత్ తీసుకుని దాన్ని 4 మడతలకు వేసాను. ఇది 1/2 మీటరే, 5 years బాబుకి. చూసారా? కొలత 4 మడతల మీద వేసుకోవాలి క్లాత్. చూసారు కదా? పైన 2 అంగుళాలు, కింద 2 అంగుళాలు. టేప్తో అయితే పని లేదు, జస్ట్ మనకు సుమారు తెలుస్తుంది మనం ఫోల్డింగ్కి ఎంత వదులుకోవాలని. మనం ఆది నిక్కర్ కంటే ఏదైతే కొలత కొలుచుకుంటున్నామో ఆ నిక్కర్ కంటే ఒక్కొక్క అంగుళం యువతలకి కొంచెం గ్యాప్ ఇచ్చి మనం మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ పాదాల దగ్గర, కాళ్ళ దగ్గర ఒక డాటు, నెక్స్ట్ వచ్చేసి మన మధ్యలో ఒక డాటు, ఎక్కడైతే కాళ్ళ దగ్గర చీరుద్ది కదా అక్కడ ఒక డాటు, మళ్ళీ పైన నడుము దగ్గర కూడా ఒక అంగుళంన్నర తీసుకోండి. దీనికి కొంచెం ఎక్కువ, ఎందుకంటే మనం ఎలాస్టిక్ పెట్టాం కదా, కుర్చోలాగా వస్తుంది. పిల్లలు కూర్చున్నప్పుడు పట్టేయకుండా పర్ఫెక్ట్గా వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. మనం డాట్ చేసుకున్నాం కదా, 3 చుక్కలు పెట్టుకున్నాం కదా, ఒకటేమో కాళ్ళ దగ్గర, ఒకటేమో కిస్తా దగ్గర, పైన నడుము దగ్గర. ఆ 3 డ్రాప్స్ని కలుపుకుందాం. చూసారా? మధ్యలో మార్క్ అనేది కొంచెం స్ట్రాంగ్ చేసుకోండి. అదే అక్కడైతే మంచి చీలిద్ది, అక్కడి నుంచి నిక్కర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా? ఒక అంగుళం గ్యాపే సరిపోతుంది మనకి. అదిగోండి అక్కడ చూసారా? ఓకే, అక్కడ డాట్ చేసుకున్నాం కదా. మనం ఈరోజు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ 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 సపోర్ట్ మీ. ఫస్ట్ అయితే దీన్ని కట్ చేసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా రాని వాళ్ళు కూడా ఇంటి దగ్గర పిల్లలకి స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం కొలత పెట్టి తీసుకోవడమే కదా, దీనిలో ఎలాంటి కొలతలు పెట్టాలి ఇలాంటివి ఏమి ఉండవు. జస్ట్ అతుకులు కూడా వేయడానికి ఏమి ఉండదు కదా, మెయిన్ బిట్టే మనం కట్ చేసి నీట్గా వేసేయచ్చు. ఫస్ట్ దీన్ని కట్ చేసేద్దాము. కట్ చేసి నెక్స్ట్ స్టిచ్చింగ్ కూడా దీంట్లో చూపిస్తాను. ఎవరైనా ఇంకా మన వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటో అని ట్రై చేస్తే. చూసారు కదా? కటింగ్ అయితే అయిపోయింది. దీన్ని మీకు ఎలా వస్తుందో చూపిస్తాను. చూడండి, చూస్తున్నారు కదా? మీ వైపు వేసి చూపిస్తాను. నిక్కర్ అయితే అలా 4 మడతల మీద వేసాం కదా, అది చూసారా? 2 ముక్కలు వచ్చింది. మనం ఇలా అయితే స్టిచ్ చేయాలి. మీ వైపు వేసి చూపిస్తాను. చూసారు కదా? ఇది నిక్కర్ అయితే, ఇది షార్ట్. దీన్ని స్టిచ్ చేయడం చూపిస్తాను. చూస్తారు కదా? పదండి చలో స్టిచ్ చేసేద్దాం. చూసారు కదా? ఫస్ట్ చేంజ్ చేయాలంటే మనం ఫస్ట్ 3 డాట్స్ పెట్టాం కదా, మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నుంచి సెకండ్ డాట్ వరకు మనం కుట్టాలి. పైనుంచి నడుము దగ్గర నుంచి మనకి ఎక్కడైతే చీలిద్దో అక్కడ వరకు కూడా, ఒక మధ్య వరకు చూపిస్తున్నాను కదా, వీడియో చూపించినట్టు అక్కడ వరకు మాత్రమే మనం కుట్టు అనేది వేయాలి. కుట్టు వేసినప్పుడు డబల్ స్టిచ్ చేయండి, స్ట్రాంగ్ ఉంటుంది అండ్ నీట్గా కూడా ఉంటుంది చూడడానికి. స్టార్ట్ అనేది ప్రొఫెషనల్స్ కుట్టినట్లే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మా పిల్లలకి నేను ఇవే యూజ్ చేస్తాను. నేను కొలతకు తీసుకున్న షార్ట్ కూడా నేను కుట్టిందే పిల్లలకి యూజ్ చేయడానికి. మా హస్బెండ్ ప్యాంట్ బిట్ ఉంటే వాటి పెట్టి నేను నిక్కర్స్ అవి కుడతాను పిల్లలకి. షార్ట్స్ ఇంటి దగ్గర వేసుకోవడానికి నైట్ టైం అయినా యూజ్ అవుతాయి, చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా? నేను డబుల్ స్టిచ్ కూడా వేయడం చూపించేస్తున్నాను. చూసారు కదా? నేను మధ్య వరకు వేసాను కుట్టు, చివరి వరకు వేయలేదు. చూడండి, పైనుంచి నడుము దగ్గర నుంచి కిస్తా వరకే వేసాను, కింద కాళ్ళ దగ్గర నేను వేయలేదు. అది లాస్ట్లో ఎలా వేయాలో కూడా చూపిస్తాను. కుట్టేసాం కదా, ఫస్ట్ అయితే ఈ స్టెప్ వేయాలి. సెకండ్ స్టెప్ వచ్చేసంటే ఇప్పుడు చూడండి, పైన బారుకుంది కదా, అది చూడండి, అది నడుము పట్టి. అది నడుము పట్టి అనేది మనం దాంట్లో తర్వాత ఎలాస్టిక్ పెడదాము. ఫస్ట్ వచ్చేసి దాన్ని కొంచెం అంగుళం గ్యాప్లో మనం పైన 2 అంగుళాలు తీసుకున్నాం, అందుకే అంగుళం గ్యాప్ ఇచ్చి కుట్టేసామంటే నీట్గా కరెక్ట్గా సరిపోతుంది. చూసారు? కొంచెం మధ్యలో ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసుకుని తర్వాత అంగుళం వరకు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేద్దాం. డబల్ స్టిచ్ మాత్రం మర్చిపోకండి. లాస్ట్ వరకు చూపిస్తాను చూడండి. వీడియో అయితే స్కిప్ చేయకండి, మళ్ళీ స్కిప్ చేస్తే మీ మధ్యలో అయితే అర్థం కాదు.
మనం అలా స్టిచ్ చేసేస్తాం కదా, చూడండి. అది పైన అంగుళం గ్యాప్ అనేది ఖచ్చితంగా ఎలాస్టిక్ సరిపోతుంది. పిల్లలకి కూడా ఇబ్బంది పడకుండా ఈజీగా వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను స్టిచ్ చేసిన దారం అయితే కట్ అయిపోయింది. ఆ దారం అయితే ఎక్కించేద్దాం. చూసారు కదా, అలా అయితే పైన కుట్టేసాము. పైన అయితే ఎలా కుట్టాము యాజ్ ఇట్ ఈజ్ కింద కూడా అలాగే కాళ్ళ దగ్గర పిల్లలకి కింద సేమ్ అలాగే ఫోల్డ్ చేసి ఫస్ట్ కొంచెం మడిపి తర్వాత ఎక్కువగా ఒక అంగుళం 2 అంగుళాలు తీసుకున్నాం కాబట్టి అలాగే సేమ్ పైన ఎలా స్టిచ్ చేసాము కింద అలాగే. పైన అయితే నడుము బారు ఒకే కుట్టేసాము ఎక్కడ ఆపకుండా. ఇక్కడైతే 2 కాళ్ళు విడిపోయి తీసుకుంటాం కదా, 2 టైమ్స్ కుట్టాలి. 2 టైమ్స్ అంటే ఈ కాలు నెక్స్ట్ ఇంకో కాలుది 2 కాలుది కలిపి కుట్టాలి. ఇక్కడైతే సపరేట్ వస్తుంది కాళ్ళ దగ్గర కిస్తా గ్యాప్ వస్తుంది కదండి, గ్యాప్. నడుము దగ్గర అయితే ఇంకా యాజ్ ఇట్ ఈజ్ కుట్టేస్తాము బారుగా కుట్టు. ఇదైతే ఇది ఫస్ట్ ఒక లెగ్ది చూసారు, ఇది అయిపోయింది. డబుల్ కుట్టు మాత్రం మర్చిపోకండి. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే చాలా నీట్గా ఉంటుంది. మీరు చూడండి, పిల్లలు యూనిఫామ్ కుట్టించినా సరే డబల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేస్తారు. అదంతా చూడడానికి బాగుంటుంది, మళ్ళీ గట్టిగా కూడా ఉంటుంది. మన పిల్లలు ఎంత బాగా ఆడతారో తెలుసు కదా, చింపేస్తారు కదా. డబల్ స్టిచ్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది, లేదా కుట్లు ఊడిపోతాయి, వెంటనే పాడైపోతాయి. ఒక కాలు వేసాం కదా, ఇది 2వ కాలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది వేసినట్లే ఇది కూడా వేసేద్దాం. చూసారా, ఎడమ వేసాము. చూడండి, ఇప్పుడు ఏంటంటే అలా ఫోల్డ్ చేసుకోండి చూపించిన విధంగా. ఫోల్డ్ చేసేసిన తర్వాత పైన ఏం చేస్తాం, ఎలాస్టిక్ పెడతాం కదా, ఎలాస్టిక్ మనం ఎక్కడి వరకు కుట్టేసాము నడుము కుట్టు అది వదిలేసి దాని కింద నుంచి మధ్య వరకు కూడా చూసినట్టు సెకండ్ డాట్ వరకు కూడా ఇంక కుట్టేసండి. కింద వరకు వేయకండి, ఎక్కడి వరకు చూస్తున్నాను అక్కడ వరకు వేయండి. ఆ కిస్తా డాట్ పెట్టుకున్నాం కదా, సెకండ్ డాట్ అక్కడ వరకే వేయండి. పైన ఎలాస్టిక్ కుట్టేస్తే ఎలాస్టిక్ పెట్టడానికి కుదరదు కదా. ఎలాస్టిక్ కింద నుంచి ఎలాస్టిక్ పెట్టే దారి ఉంది కదా నడుము దగ్గర, అది జస్ట్ అది వదిలేసి దాని కింద నుంచి మనం అటాచ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎలా చేస్తారంటే మధ్యలో స్ట్రైట్గా వేసాక మధ్యలోంచి పట్టుకొని లాగితే ఆల్మోస్ట్ 75% అయితే మనకు డన్ అయిపోయింది. అలా లాగంగానే వీ షేప్ వస్తుంది కిస్తా దగ్గర, కాళ్ళ దగ్గర. ఇది కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసేయండి. మీరు పట్టుకుంటే దాన్ని బట్టే లాగేసేయండి. చూసారా, అదిగోండి వీ షేప్లో కుట్టేసేయండి. ఇది పర్ఫెక్ట్గా వస్తే పిల్లలకి కూర్చున్నప్పుడు పట్టేయకుండా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి పట్టేస్తుంది పిల్లలకి, అన్కంఫర్ట్ ఫీల్ అవుతారు. అది కూడా నేను ఒకసారి ట్రై చేసి అలా పట్టేసిందని నేను గాపిచ్చి ఇలా ట్రై చేశాను. కొలత పెట్టి కుట్టినా సరే కరెక్ట్గా రాలేదు. ఇలా షార్ట్ పెట్టి నేను చేస్తే మాత్రం పర్ఫెక్ట్ వచ్చింది. ఇది మా బాబు యూనిఫామ్కి కుడుతున్నాను నేనైతే, వైట్ యూనిఫామ్కి. వాడికి నేను కుట్టించింది మురుగు చేసుకున్నాడు. ఇంక సరే అని నేను క్లాత్ తీసుకొచ్చి కుడుతున్నాను. వాడికైతే బాగా సెట్ అయింది. 5 years బాబు కదా, ఇంకా ఎలాస్టిక్ అయితే యూజ్ అవుతుంది. బటన్స్ పెడుతుంటే వాడికి ఇబ్బంది అవుతుంది తీసుకోవడం. చూసారు కదా, మనకు 90% అయితే నిక్కర్ రెడీ అయిపోయింది, షార్ట్ ఇప్పుడు దీనికి మనం ఎలాస్టిక్ యాడ్ చేసుకుందాం. చూసారా, ఫైనల్ లుక్ చూపిస్తాను చూడండి. చూసారా మనకి ఇలా అయితే వచ్చింది. చూసారా, ఇది 90% అయితే అయిపోయింది. దీనికైతే ఎలాస్టిక్ అనేది స్టిచ్ చేద్దాము. ఇదిగోండి ఎలాస్టిక్ మనకి ఫ్యాన్సీ షాప్లో అవైలబిలిటీ ఉంటుంది. మీటర్ వచ్చి 15 రూపాయలు ఉంటుంది. ఈ ఎలాస్టిక్ ఎలా ఎక్కించాలో కూడా చూపిస్తాను. ఎలాస్టిక్ ఎక్కించడం వచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి, రాని వాళ్ళు చూడండి. ఫస్ట్ అయితే మనం ఒక పిన్నిస్ తీసుకుందాం. సేఫ్టీ పిన్ ఉండేది కదా, అది సేఫ్టీ పిన్తో ఫస్ట్ ఏం చేయాలంటే చూపిస్తాను చూడండి. అలా అయితే మనం ఫస్ట్ ఒక పక్కన గుచ్చుకుని అది క్లోజ్ చేసేసి ఓ పక్క నుంచి జరుపుకుంటూ ఎక్కించాలి. చూస్తున్నారు, వీడియోలు చూస్తున్నట్టు చూడండి. అలా జరుపుకుంటా మనం అయితే ఎలాస్టిక్ అనేది సెట్ చేసేయచ్చు. అలా అయితే మనం మొత్తం ఎక్కి చేయడమే. నేనైతే కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్ అనేది, ఇంటి దగ్గర చేసుకోవచ్చు అని. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి. దీంట్లో తప్పులు తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు తప్పులను చెప్పండి, నేను సరి చేసుకుంటాను.
చూసారా మనకు ఆల్మోస్ట్ ఎక్కించడం కూడా అయిపోయింది. 90% కూడా మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తే మీకు అనేది నేను చేసిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నాకు కూడా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. చూసారు కదా, ఇంకా అది బయట లాగేయడమే. మనకు చేతులు ఇటు పక్కన ఒక సైడ్ ఉంది కదా, చూడండి, దాన్ని అడ్జస్ట్ చేసేద్దాం మొత్తము. అది గట్టిగా పట్టుకోండి, లేదా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది మనం అడ్జస్ట్ చేసేటప్పుడు. ఇప్పుడు 2 కూడా బయటకు వచ్చేసిన తర్వాత ఇటు పక్కది కూడా ఎక్కించింది. అది మన సేఫ్టీ పిన్ అనేది రిమూవ్ చేసేద్దాము, తీసేద్దాం. సార్ తీసాము. ఇప్పుడు ఆ రెండింటిని ఎలాస్టిక్ని 2 పక్కలు ఉన్నాయి కదా, 2 పక్కలని కలిపి దాని మీద స్టిచ్ అనేది చేద్దాం. అది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తా చూడండి. చూసారా, అలా పెట్టేసి ఒకదానిపైన ఒకటి పెట్టేసి, ఇదిగోండి చూసారా, చూపించిన విధంగా కుట్టేయండి. అది ఎలా చేస్తారంటే కుట్టు అనేది జిగ్జాగ్ పద్ధతిలో చేయండి. అప్పుడైతే కుట్టు అనేది గట్టిగా ఉంటుంది. చూసారా, స్టిచ్ చేసే వెనక కూడా లేపుతూ ఉండాలి. కరెంటు మనం మోటార్ పెట్టుకుంటే ఈజీ అవుతుంది. నేను నార్మల్ మిషనే కాలుతో తొక్కేది, అందుకే ఈజీగా అవుతుంది. చూడండి, వెనక అడ్జస్ట్ చేస్తూ చేయండి. జిగ్జాగ్ పద్ధతిలో చేస్తే కుట్టు అనేది త్వరగా పడిపోతుంది, చాలా గట్టిగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, అదిగోండి కుట్టు అనేది అది ఎలాస్టిక్ అని పెట్టడం సెట్ చేయడం అనేది అయిపోయింది. చూసారా, కట్ చేసేసి అడ్జస్ట్ చేసేద్దాము. ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. చూస్తున్నారా, మనం దాన్ని మళ్ళీ కూడా అడ్జస్ట్ చేసుకుందాం. ఎలాస్టిక్ ఇలా లాగామంటే ఎలాస్టిక్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, మనకు అసలు బయటకి అయితే కనిపించదు మనం కుట్టు వేసిన విషయం. చూసారా, అదిగోండి నడుము దగ్గర మనం అంగుళన్నర పెట్టుకున్నాం కదా, అదిగోండి కుచ్చు అనేది ఆ రకంగా వస్తుంది నడుము దగ్గర. మనం అలా అయితే అడ్జస్ట్ చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ప్రొఫెషనల్ కుట్టినట్టు ది బెస్ట్ ఉంటుంది. చూసారా, పిల్లలకైతే చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంటుంది. అది చూడండి. చూసారు కదా, ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ రకంగా ఉంది. చూసారా ఎంత బాగుందో, అండ్ పర్ఫెక్ట్గా వచ్చిందో. చూసారా, మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. కిడ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.